సో అప్పుడు అట్లాగే ఇంకా వేరే అనమాట. ఒక రోజు నాకు ప్రైవసీ లేదని అనుమానం వచ్చి మా తమ్ముడితో కాలిఫోర్నియాలో ఉన్నాను ఆ రోజు. వాడి ఇంట్లో ఉండి వాడితో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి సీక్రెట్గా, అంటే ఎవరికి తెలియకుండా అని చెప్పి నేను ఒక కాగితం మీద రాసి వాడికి ఇచ్చి చదవరా అని చెప్పి చదివి నువ్వు అది చించేసి పారేసాయి అని చెప్దామని అనుకుంటే అది ఇమ్మీడియట్గా వాళ్ళు ఇట్స్ బెటర్ టు యూజ్ ఎ స్లేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ పేపర్ బదులు స్లేట్ యూజ్ చేయి, హౌ ఇంటెలిజెంట్గా కమ్యూనికేట్ చేయి. అంటే అది కూడా నేను ఇందాక అన్నట్టు షుగర్ కోటెడ్ వర్డ్స్ తోటి అట్లా అనమాట. అట్లా నన్ను స్టాక్ చేసి ఇంటర్నెట్ మీద ఫోరమ్స్లోను అట్లా కామెంట్స్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ నాకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. బట్ హౌ డూ దే ఐడెంటిఫై ఇండివిజువల్స్, టార్గెటెడ్ ఇండివిజువల్స్? ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాబట్టి మిమ్మల్ని ఐడెంటిఫై చేశారా, లేకపోతే మీ ప్రొఫెషన్కి నేపథ్యం ఉన్న కంపెనీలో వ్యవస్థలతో వాళ్ళకి పరిచయం ఉండబట్టి మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు? ఎట్లా ఐడెంటిఫై చేశారంటే సపోజ్ ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇది మాట్లాడుకుంటున్న విషయం మీరు ఆల్రెడీ టార్గెటెడ్ కాబట్టి ఈ పాటికి దీన్ని మానిటర్ చేస్తున్న వ్యవస్థలకి ఈ సంకేతం అందుతుంది. వాళ్ళు ఎక్కడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇది కూడా పోస్ట్ చేసే అవకాశం ఉందిగా? చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఇప్పుడు 20 years నుంచి జరుగుతుంది కదా. ఇనీషియల్గా ఈ ఫోరమ్స్ మీద చేసేవాళ్ళు, ఇంక ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి బ్రెయిన్లోకే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట, ఇమేజెస్, వీడియోస్ అట్లా అనమాట. సో ఇదేమైందంటే ఇట్లా ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. అలాగే ఒకరోజు నేను ఇండియాలోనే మన గ్రోసరీ స్టోర్కి వెళ్ళానండి. బయటకు వచ్చేటప్పుడు ఒక మనకి అబ్బాయి, అతను వైఫ్ అనమాట, వైట్ అమ్మాయి అనమాట. ఆమె చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఉందన్నమాట. నేను చూడగానే ఆశ్చర్యం వేస్తుంది కదా మనకి, వైట్స్ లేడీస్ వాళ్ళు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని మనలాగా బిహేవ్ చేస్తే మనకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది కదా. చూడగానే అనుకున్నాను అనమాట, వెల్కమ్ టు ఇండియా అని నేను ఊరికే మనసులో అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట. అది పెట్టుకుని ఇమ్మీడియట్గా వెల్కమ్ బిండి అంటే మనం బొట్టు పెట్టుకుని బింది వెల్కమ్ బిండి అని చెప్పి కామెంట్స్ చేశారనమాట. అలాగే ఇంకోటేమో ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్ మీద, ఫేస్బుక్, ట్విట్టరా? అది ఇంటర్నెట్ ఫోరమ్స్ ఉంటాయి, క్రికెట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట నేను. క్రికెట్, లేకపోతే సైకాలజీ, లేకపోతే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్. ఇప్పుడు మనకి రెడ్డిట్ ఉంది కదా వెబ్సైట్, ఆ రెడ్డిట్ రాకముందు ఇంటర్నెట్ ఫోరమ్స్ ఉండేవి అనమాట, గూగుల్ గ్రూప్స్ అంటారు. వాటి మీద ఈ పోస్ట్ చేసేవాళ్ళు అనమాట ఇవన్నీ. సో అది అట్లా అయిందనమాట. అలాగే ఇంకో రోజు మన హైదరాబాద్లో ఉండి ఆ టైంలో మనకి ఇంటర్నెట్ కఫేస్ ఉన్నాయి కదా, ఇది 20 years బ్యాక్, 2006 ఆ టైంలో అనమాట. నేను రోజు ఇంటర్నెట్ కఫేకి వెళ్ళి ఏదో ఇంటర్నెట్ ఈమెయిల్స్ చేద్దామని వెళ్ళాను అనమాట, అబిడ్స్లో అనమాట. వెళ్తే అక్కడ కీబోర్డ్ మీద కీస్కొని స్టక్ అప్ అయిపోయింది. నేను ఊరికి అనుకున్నా, అయ్యో ఈ పాత కీబోర్డు స్టక్ అప్ అయిపోయింది. ఇమ్మీడియట్గా వాళ్ళు స్టోన్ ఏజ్ కీస్ అట్లా చేశారనమాట. ఎప్పుడు రాతిగా నాటిది అనే చమత్కారం అట్లా అనమాట. నేను మనసులో ఏది జరిగితే అది వాళ్ళు చెప్పడం అనమాట. అలాగే ఇంకో రోజు నేను ఇట్లా ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పి నేను నా బర్త్డే 8 అన్లక్కీ నెంబర్ అనుకున్నాను. శానోజేలో ఉన్నాను ఆ టైంలో, 2008లో అనమాట. అనుకోగానే విదిన్ ద నెక్స్ట్ 15-20 minutesలో నాకు నా సెల్ ఫోన్కి ఫోన్ చేశారనమాట. 888-888-8888 ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఆ నెంబర్స్ వాళ్ళు స్పూఫ్ చేయొచ్చు అనమాట, ఏ నెంబర్ అయినా స్పూఫ్ చేయగలరు ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు అట్లా అనమాట. సో నాకు చెప్పడం అనమాట, నువ్వు 8 గురించి ఆలోచిస్తున్నావు అని మాకు తెలుసు అని నాకు అట్లా కమ్యూనికేట్ చేస్తుంటారు అనమాట. డిఫరెంట్ మోడ్స్లో కమ్యూనికేట్ చేస్తుంటారు అనమాట, అట్లా అనమాట. అలాగే ఒకరోజు కంప్యూటర్ మీద పని చేసుకుంటూ నాకు యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెంసేపు ఆగెళ్దాంలే అని చెప్పి మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, అట్లా తీసుకుంటాం. సో పని అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాను. ఇమ్మీడియట్గా విదిన్ 15-20 minutes స్టేల్ యూరిన్ అని చెప్పి కామెంట్స్ చేశారు. ఇట్లా అనమాట నన్ను స్టాక్ చేసి ఇంటర్నెట్ మీద అట్లా చేసేటప్పటికి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మీలాంటి టార్గెటెడ్ ఇండివిజువల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఉజ్జాయింపుగా? 2 రకాల విక్టిమ్స్ అండి, యాక్టివ్ విక్టిమ్స్, ప్యాసివ్ విక్టిమ్స్. యాక్టివ్ విక్టిమ్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక 5 to 10 million ఉంటారు యాక్టివ్ విక్టిమ్స్. అంటే ప్రతిరోజు వాళ్ళని టార్చర్ చేయటం, వాళ్ళని బేసిక్గా వాళ్ళకి చెప్పడం, వాళ్ళని ఇంటర్నెట్ మీద స్టాక్ చేయడం, లేకపోతే గ్యాంగ్ స్టాకింగ్ అంటారు, బయటకు వెళ్ళినప్పుడు కూడా స్టాకింగ్ చేస్తుంటారు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనమాట. ప్రతి దేశంలోనూ వాళ్ళకి ఏంటంటే ఒక డీప్ స్టేట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. మన ఇండియాలో కూడా మన ఐబీ, రా, సిఐడి, సిబిఐ అందులోంచి కొంతమంది మనుషుల్ని వాళ్ళు చూస్ చేసుకుని వాళ్ళతో ఒక డీప్ స్టేట్ లాగా క్రియేట్ చేశారనమాట. అమెరికన్ గవర్నమెంట్ సిఐఏ డీప్ స్టేట్ అంటారు. ఓకే, దే హావ్ పెనెట్రేటెడ్ ఇంటూ అవర్ ఐబీ ఆల్సో. ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా వచ్చేసారు ఎవ్రీ కంట్రీ అనమాట. అంటే పేరుకి స్వతహాగా జన్మతః వాళ్ళు ఇండియన్స్ అయినప్పటికీ దే ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై సిఐఏ. అవునండి, దాన్ని డీప్ స్టేట్ అంటారు. ఇది నిజమే అని చెప్పి మైక్ లాఫ్గ్రెన్ అని చెప్పి ఒక రిపబ్లికన్ ఆయన ఒక బుక్ రాశాడండి 2015లో, ద రైజ్ ఆఫ్ ద షాడో గవర్నమెంట్ అండ్ ఫాల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. అందులో చెప్పాడనమాట ఈ